కొన్ని లక్షల రూపాయలు దొబ్బితినారని ఒక ఆరోపణ కూడా వస్తుంది మిత్రులారా. ఇప్పుడు ఈ ధాన్యం కొనుగోలు కుంభకోణం మీద ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారి జిల్లా నుంచి అడుగుతున్న రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ బలగం టీవీ తరఫున. అటువంటి దాన్ని సమర్థించారని నాకు ఒక వ్యక్తిగతంగా ఉన్న విశ్వాసం. కానీ మీ కాంగ్రెస్ లీడర్లు ఇలా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి మీ గ్రామశాఖ అధ్యక్షులు ఇంకా మీ కాంగ్రెస్ సర్పంచ్ల ఫోరం కూడా నిన్న మొన్నటి దాకా ఒకటి వాట్సాప్లో చక్కర్లు కొట్టింది. రాత్రి పోయి అక్కడ ఏమవసరం అండి మీ కాంగ్రెస్ సర్పంచ్కు? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆది శ్రీనివాస్ గారికి. ప్రభుత్వ సొమ్ము అది రైతుల నుంచి కొన్నాక కూడా మీరు ఇలాంటి వ్యవహారం చేయడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. హలో ఆది శ్రీనివాస్ సార్ నమస్కారం. నేను బాలు సిరిసిల్ల నుంచి మాట్లాడుతాను బలగం టీవీ నుంచి సార్. చెప్పండి సార్ మేము లైవ్లో ఉన్నాము మార్నింగ్ న్యూస్లో సార్. ఏం లేదు సార్, ఇలా సాక్షిలో ఈనాడు ఒక వార్త వచ్చింది, లెక్క తేలింది లోగుట్టు మిగిలింది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఇక్కడ కుంభకోణం ధాన్యం మిస్యూజ్ అయినాయి, ఆ ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి ఇలాకాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇట్లా చేసిందని చెప్పేసి పెద్ద జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తుంది సార్. దీని మీద మీ స్పందన ఏంటి? ఆ అంశంలో సమాచారం మాకు రాగానే దానిపైన పూర్తి స్థాయి విచారణ జరగమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వ పక్షాన సంబంధిత పోలీస్ శాఖ లేకపోతే డిఎస్ఓ అడిషనల్ కలెక్టర్ వీరందరూ కూడా దానిపై తగు చర్యలు తీసుకోమని చెప్పినప్పుడు వాస్తవం తేలిన తర్వాత అందులో బాధ్యులందరినీ కూడా చట్టపరంగా చర్య తీసుకొని వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిండ్రు, వాళ్ళు జైలు కూడా వేయనట్టున్నారు. ఓకే, దీనికి రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రుద్రంగి నా సొంత గ్రామం కాబట్టి అక్కడ ఉన్న అతనికి ప్రధానంగా ఆది శ్రీనివాస్ అనుచరుడే అని చెప్పి అమౌంట్ తో సహా అతని మీద నాకేదో అనుబంధం కట్టి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఒకరిద్దరు మొదలైనారంటే జిల్లాలో కూడా అదేవిధంగా నియోజకవర్గంలో కూడా తయారైన పరిస్థితి, అంటే బట్టగాల్చి మీదే వేయడం అనేది. అతని సోదరుడు మా కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ సార్, అతను పొరపాటు చేసిందంటే మీరు దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరంగా అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుండే. అలా సోదరుడు చేసే తప్పుకు మాకు సంబంధం లేదు కదా సార్. అయినా తప్పే, అతను కూడా చట్టపరంగా తప్పని తేలితే తీసుకుపోయారు. అతను 2 లారీలకు సంబంధించింది ఏదో ఉన్నదని, ఒక లారీ మరొక అతను రాజశేఖర్ అని, మరో 10 లారీలకు సంబంధించి కూడా మధుకర్ అనే వ్యక్తి 5 లారీలు సిద్దిపేట ప్రాంతంలో అమ్మిండి, 5 లారీలు ఆంధ్రలో అమ్మిండి అనేది కూడా మన సమాచారం ఉంది. అట్లా అన్నప్పుడు ఈ ఎవరైతే 10 లారీలు అమ్మిన అతనికి బీఆర్ఎస్ సంబంధించిన నాయకులతో అనుబంధం ఉందని చెప్పని కూడా ఇటువైపు కూడా వీళ్ళు విమర్శ చేసారు. అంటే వాళ్ళు చేసిన తప్పుకు పార్టీలో పనిచేసే నాయకత్వం సంబంధం ఎందుకు ఉంటుందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఇక్కడ 2 లారీలకు సంబంధించి ఆది శ్రీనివాస్కి ఎంత సంబంధం ఉందని వాళ్ళు చెప్పి ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తే ఆ 10 లారీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకుడు సంబంధం ఉందంటే వాళ్ళు తన సమాజం చెప్పగలుగుతారా? వాళ్ళకు కూడా సంబంధం ఉంటుంది, నాయకులకు బంధువులకు కూడా ఎందుకు సంబంధం ఉంటుంది? ఆ వ్యక్తి చేసిన తప్పు అనాలోచిత చర్య వల్ల జరిగినటువంటి చర్యలు తీసుకోమంటే దీనికి రాజకీయ రంగు పొలడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన. అది 13 లారీలకు సంబంధించినటువంటిది. తర్వాత వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారు, ఇంకా లోతుగా విచారణ జరిగితే ఇంకా ఎవరైనా ఉంటే దొరకవచ్చినామండి. మేము కూడా ఆదేశాలు ఇచ్చినాం. గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది అనుకుంటారు సార్? అంటే దాని పోయిన సంవత్సరం లెక్కలు తీయమని ఏమన్నా ఆదేశించారు అధికారులని? అంటే ఇప్పుడు ఈ లింక్ లో ఎవరున్నా వారందరూ వచ్చేస్తారు నాకు తెలిసిన మటుకు. ఒకసారి ప్రాసెస్ ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత ఒక కార్డు ఎండ్ అనేది కావాలి, ఎండ్ అయ్యేంత వరకు వెళ్తారు. అది పోయిన సంవత్సరానికి వెళ్తుందా, అంత 3 సంవత్సరానికి వెళ్తుందా, లేకపోతే ఇయర్కి అవుతుందా, అది చట్టపరంగా పోలీసులు చేసేటువంటి ఎంక్వైరీ ద్వారా తేలాలి. కానీ మేము ఒక్కటి చెప్తున్నాం, పారదర్శకంగా విచారణ జరుపుకున్నాం. ఎవరైనా సరే ఇందులో దోషులను తేలితే మాత్రం వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోమని చెప్పినాం. ఇది మేము ప్లేన్ గా ఉన్నామని చెప్పే ప్రయత్నం, ఇది ప్రజాపాలన. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఎవరో ఒకరు తప్పిస్తే దానికి రాజకీయ రంగు పుల్లు వేసే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు కూడా అనుకున్నాయి. ఇప్పుడు ఎవరో ఆది శ్రీనివాస్ అనుసరణ ఇటు చెప్తే వాళ్ళ సోదరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడంత మాత్రాన ఆది శ్రీనివాస్ అనుసరుడు ఎట్టయితాడు అనే మాట చెబుతూ మరి ఆ 10 లారీలు తీసుకున్న అతను కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి బంధువు అవుతాడు, మరి ఆయన బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకుడు అవుతాడు. మరి ఆయన సంబంధం ఉన్నట్టు అని చెప్పడానికి వాళ్ళు కూడా మహిళలు అంటుకునే ప్రయత్నం జరిగింది, చర్చ జరుగుతుంది. ఇంకొకటి సార్, నిన్న మీ ద్వారా నేను చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి సందర్భాలలో రాజకీయ రంగు పులుముకోవడం కరెక్ట్ కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మా మనసు ఎంత బాధపడుతుందో, మామూలు అభిమానించే వాళ్ళ మనసు ఎంత బాధపడుతున్నారు, వాళ్ళ మీద ఆరోపణ చేసి వాళ్ళ మనసు కూడా అంతే బాధపడుతుంది. కాబట్టి కరెక్ట్ గా తప్పనాలి, దేనికి బంధుత్వాలను వీళ్ళు తీసుకురావడం కరెక్ట్ కాదనేది నా ఆలోచన. ఇంకొక ప్రశ్న సార్, ఇప్పుడు దీని ఎంక్వైరీ ఆఫీసర్ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారిని పెట్టారు. అయితే నిన్న మొన్నటి వరకు ఆయన పర్యవేక్షణలో కొనసాగింది కాబట్టి ఈ విచారణ పారదర్శకంగా సాగుతుందా లేదని ఒక అనుమానం కూడా రేకెత్తుతుంది. ఏమన్నా దీని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా సార్? ఇప్పటి వరకు
ఈ లోతైన విచారణ జరపడానికి కారణంలో వారు కూడా ఒకరు. సార్ సమాచారం వచ్చినప్పుడు వారు కూడా ఉన్నారు కాబట్టి ఆదేశాలు ఇచ్చినాం. ఆ ఆదేశాలలో ఇప్పుడు ఆధునికమైనటువంటి పద్ధతులు వచ్చినాయి. ఎవరెవరికి మాట్లాడుకుంటారని ఇంత ముందు వాళ్ళు చెప్తే తప్ప తెలిసేది కాదు. ఇప్పుడు అట్లా కాదు కదా, ఎవరి ఫోన్ నుంచి ఎవరికి ఏంది అనేది ఇప్పుడు లింక్ కూడా దొరుకుతుంది కదా. సార్ ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి ఏమైనా చేస్తారా సార్? కాంగ్రెస్ నాయకులు మొత్తం అంటే ఈ ప్రాథమికంగానే కొంచెం అంత విచారణ చేసి కేసు క్లోజ్ చేయండి అనే లెక్కల బయట ప్రచారం జరుగుతుంది కాబట్టి ఏమన్నా అట్లా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మరి రాజకీయ ఆరోపణలు చేసిన వ్యక్తి బయట లేడు కదా, అతను కూడా లోపలనే ఉన్నాడు కదా అంటున్నారు, అరెస్ట్ కాబట్టి కదా. ఓకే కాబట్టి మేము పారదర్శకంగా ఉన్నాం, ప్లేన్గా ఉన్నాము, చట్టపరంగా చర్యలు తీసుకోమని నేనేమంటున్నా. ఆ 91 లక్ష ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పనేది ముందు అంత అవుతుందా లేదని ఎవరు చెప్పకుండా ఇది ఉందంటే దాన్ని రికవరీ చేసి వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఈ ప్రభుత్వం అభినందించండి ముందుగాల. ఓకే ఈ ప్రభుత్వం వాళ్ళు అభినందించాలి కదా. తప్పు చేసిన వాడిని కూడా వెనుకేసుకు వస్తలేదు ఈ ప్రభుత్వం అని చెప్పని, అది లేకుండా దీనికి ఇది ఉన్నది అది ఉన్నదని చెప్పని కోడిగుడ్డు మీద ఈకలు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అని చెప్పి వ్యక్తిగతంగా నన్నేదో బదిలీ చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రజలు విజ్ఞులు, రైతులు విజ్ఞులు అలా ఆలోచిస్తారు. మేము ఉపేక్షించాం. ఇదే కాదు, ఏదైనా చట్టపరంగా తప్పు ఉంటే వారిపైన తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తాం. ఓకే థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఓకే నమస్కారం. చూడండి మిత్రులారా, ఆది శ్రీనివాస్ గారు కూడా స్పందించారు. తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు పెట్టడం, ఇది ప్రజాపాలన, ఖచ్చితంగా చట్టపరం మాత్రం చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు. అది సాధ్యమైంది అంటారా శ్రీనివాస్ గారు? ఓకే, అందులో ఎవరున్నా కూడా అంటే మా చుట్టాలైనా సరే బంధువులైనా సరే కూడా ఎవరిని కూడా మేము వదలమని చెప్పేసి అయితే వారు మాట్లాడడం అయితే జరిగింది.